అంతర్మౌనము అలానే అంతరాత్మ నుంచి వచ్చే సమాధానాలు కూడా మనకి కొన్నిసార్లు అనుభూతులకు వస్తా ఉంటాయి కొన్నిసార్లు. ఒక్కొక్కసారి ఎంతమంది భౌతిక ప్రపంచంలో ఉన్న అంతరాత్మతో కనెక్ట్ అయిపోతూ ఉంటాము. ఆ అనుభూతులు మనకి అంతరాత్మ నుంచి వచ్చే ప్రశ్నలు ఎలా గ్రహించాలి? భౌతిక ప్రపంచంలో మునిగిపోయినప్పుడు, మనకి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని మనకు అంతరాత్మ చెప్తది ఇది మంచి, ఇది చెడు అని. అట్లా మనం తెలుసుకోవడం అవి ఎలా గురించి ఒక్కొక్కసారి. మీరు మీ పాటికి మీరు సాధన చేసుకుంటూ పోండి. దీని మీద మీరు పెద్దగా విశ్లేషణ చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచంలో ఎంత గొప్ప సాధకుడు అయినా కూడా కొన్నిసార్లు దారి అటు ఇటు తప్పుడడుగు వేస్తూనే ఉంటాం. సహజం అది. నేను ఇందాక ఎవరికో చెప్తున్నాను, మనం గురువు మీద ఎప్పుడు ధ్యానం దృష్టి కేంద్రీకరించి ఉన్నప్పుడు ఆ గురుతత్వం మనల్ని కాపాడుతుంది. ఎక్కువ దూరం పానివ్వదు, తప్పు చేయనివ్వదు. మన సరైన మార్గాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం అనుకోండి చాలా దూరంగా, గురుతత్వం మనల్ని హెచ్చరిస్తుంది, మనకి మార్గాన్ని క్లోజర్ చేసేస్తుంది, పనివ్వదు అనమాట. మీకు అందువల్ల మీకు దాని గురించి మీరు పెద్దగా విశ్లేషణ ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగని మీరు మనం వినబడతలేదు విషయంలో మీరు భయపడ. ఎవరు అడుగుతున్నారు? తేజాంబిక గారు చెప్పండి, మాట్లాడండి. మనం ప్రతిదీ మనం చెప్పండి గురించి లోతుగా ప్రతిదాన్ని మీరు తర్కించి చూడాల్సిన అవసరం లేదు. మనం ప్రతిదీ తర్కించి చూసామనుకోండి, ప్రతిదీ లోతుగా మన ప్రతిరోజు మనం చేసే పనులే ఆగిపోతాయి. ఇప్పుడు మనం రోడ్డు మీదకి వెళుతున్నప్పుడు ఎప్పుడు ఏ బండి వచ్చి గుద్దేస్తుందో మనకు తెలియదు. అలాగని మనం భయపడ్డామంటే మనం బయటకే వెళ్ళలేం కదా. కొంచెం మ్యూట్ లో పెట్టండి. ఎవరన్నా మ్యూట్ లో పెట్టకపోతే మ్యూట్ లో పెట్టండి. మిగతా వాళ్ళు సౌండ్ వస్తుంది, గరగరగ సౌండ్ వస్తుంది మధ్య మధ్యలో. సతీష్ గారు మీ మైక్ నుంచి వస్తుంది అనుకుంటానండి. మ్యూట్ లో పెట్టండి, లేకపోతే ఆడియోని. ఓకే, తేజాంబిక గారు ఓకే, మీరు మ్యూట్ లో పెట్టండి. సతీష్ గారు మీరు మ్యూట్ లో పెట్టండి, నేను తేజాంబిక గారితో మాట్లాడుతున్నాను. ఓకే తేజాంబిక గారు చెప్పింది అర్థమవుతుంది గురించి, అర్థమవుతుంది. పైగా శక్తి జాగరణ తర్వాత మనం విశ్లేషించాల్సిన పని అవసరమే లేదు. అసలు జరుగుతుంది, మనం సాక్షి స్థితిలో చూస్తూ ఉండిపోవటమే. సరేనా? సరే గురుజీ. ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఉంది గురుజీ. అంటే నేను అడిగిన ప్రశ్న పూర్వ సాధకులు ప్రీవియస్ గా సాధకులు అందరూ అడిగేశారు. ఇంకొకటి ఉంది ఏంటి అంటే, ఇప్పుడు స్వప్న వ్యవస్థ మామూలుగా భౌతికంగా చూసే రెండు ఒకటే అని మన గురువు గారు చెప్తా ఉంటారు. ఇప్పుడు రెండు ఒకటే, ఆధ్యాత్మికం భౌతికం రెండు ఒకటే అని. ఇప్పుడు ఆ స్వప్న వ్యవస్థలో మనకి జరిగేవి అన్ని ఎరుకలో నిద్రపోవడం అనేది ఎట్లా జరుగుతుంది? అది కూడా సాధన ఒక భాగమేనా? అంటే మనకి ఎరుకతో యోగ నిద్ర అంటాం కదా గురుచి, అలాగా పడుకున్నప్పుడు మనం ఒక్కొక్కసారి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతా ఉంటాం. అలా కాకుండా ఎరుకతో మనకి ఆ కాన్షియస్నెస్ ఎట్లా వస్తుంది గురుజీ? ఈ ప్రశ్న సరిగ్గా అర్థం కాలేదు నాకు. పడుకుంటున్నప్పుడు స్వప్న భౌతికంగా జరిగే రెండు ఒకటే అనుకుంటాం కదా గురుజీ మామూలుగా. ఎలా అవుతుందండి? మీరు స్వప్నంలో ఎవరినో మర్డర్ చేస్తారు, మీరు మేల్కొన్నప్పుడు మీకేం శిక్ష పడదుగా? మరి మీరు స్వప్నంలో మీకు లాటరీ తగులుతుంది ₹1,00,00,000, నిద్ర లేవగానే మీరు ₹1,00,00,000 మాయమైపోతాయి కదా. సో అంటే మనం ఈ జాగృత అవస్థ అనేది
అదొక మనసు యొక్క అవస్థ అనమాట. ఇది కూడా ఒక విధంగా చెప్పాలంటే స్వప్నావస్థ లాంటిదే, కానీ రెండు ఒకటి కాదు కదా. అవును గురుజీ, అవును. ఇది కూడా మాయే, కాదంటం లేదు నేను. అదే గురుజీ. మనం ప్రతిరోజు మనం అనుభూతి చెందేటువంటి మన జగత్తు కూడా ఇది ఒక మాయా కిరణం ద్వారా మనకి అనుభవింపజేయబడుతుంది. అవును గురుజీ. మనం ఏ విధంగా అయితే స్వప్నంలో మనం మరొక జగత్తులోకి వెళ్తామో అవును గురుజీ. ఇది కూడా అలాంటిదే, కానీ స్వప్న జగత్తు వేరు, ఇది వేరు. ఒకటి ఓకే అసలు విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే రెండవది, మూడవది అంటే ఈ రెండు అవస్థలు కాకుండా నిద్రావస్థ అలాగే ఉంది మనకి. అవును గురుజీ. ఇప్పుడు మూడు అవస్థల్లో ఉంటుంది. ఒకటి నిద్ర, అవును ఒకటి గురుజీ. స్వప్నావస్థ, మూడవది జాగృత అవస్థ. అవును గురుజీ. మనం జాగృత అవస్థ నుంచి మనం ఆలోచన రహిత స్థితిలోకి వెళ్తాం. ఓకే గురుజీ. ఎప్పుడు ఎరుక అనేది ఉంటుంది. అది ఓకే గురుజీ. అంటే అది ఒక్కసారి నూతిలో దిగబడినట్టు మనం వెళ్ళలేము ఆ అవస్థలోకి. ఓకే గురుజీ. అది వేరే సమాధి అనేది, సమాధిలోకి అడుగు పెట్టడం అనేది. అది జాగృత అవస్థ నుంచి వెళ్ళగలం. ఈ నాలుగు అవస్థలు ఈ మనసుకు ఉండేది నాలుగు అవస్థలు. అయితే నిద్రావస్థ అంటున్నాను, స్వప్నావస్థ, జాగృత అవస్థ మధ్యలో ఒక అవస్థ ఉంటుంది, తంత్రావస్థ అని ఉంటుంది. అంటే మనకి నిద్ర పట్టినట్టు ఉంటుంది, మగతగా ఉంటుంది, అన్ని తెలుస్తుంటుంటాయి అన్నమాట. మనకి పెరుగుతూ ఉంటాం ఆ టైంలో. దాన్ని మనం మామూలుగా తంద్రావస్థ అని పిలుస్తుంటాం. నేను పుస్తకంలో కూడా రాశాను దాని గురించి. తర్వాత కాకపోతే మనకి కర్మల ప్రక్షాళనం కావాలి అంటే జాగృత అవస్థలోనే అవ్వాలి అవి. ఎందుకంటే మనం చేసిన కర్మలు, మనం మూట కట్టుకున్న కర్మలు, పాపం పుణ్యం అన్ని మనం జాగృత అవస్థలో ఉన్నప్పుడు చేసినవే కదా. ఇప్పుడు జన్మలో మీరు చేసిన పాపం ఏదైనా ఉంటే, మీరు చేసిన పుణ్యం ఏదైనా ఉంటే, మీరు పూర్వజన్మలో మేల్కొన్నప్పుడు చేశారు అన్ని. అందుకే అవన్నీ సంచితమయ్యాయి. స్వప్నంలో జరిగితే సంచితం కావు కదా అవి. అది గుర్తుపెట్టుకోండి. మన కర్మలు సంచితమైనా, అవి ప్రక్షాళనమైనా, మనం పూర్తిగా మనం మేలుకుంటున్నాం అన్నప్పుడు చేస్తా ఉంటాం కదా, అంటే లైక్ ప్రతిదీ యాక్షనే కదా, గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏదన్నా మనం కర్మ అనేది చెయ్యాలి. భగవద్గీతలో రిజల్ట్ మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, రైట్? అది మనకి గురు పరంపర ద్వారా మనం తెలుసుకున్నాము. సో గురూజీ, మరి కర్మల్ని మనం అడ్డుకోవాలి అంటే, ఆపాలి అంటే, మనం ఈ యొక్క మాయా జీవితం నుంచి మోక్ష మార్గానికి వెళ్ళే ప్రయత్నంలో మనం ఏదైతే చేస్తున్నామో యాక్షన్స్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది స్టాప్ చేయాలంటే అంటే మనకు తెలుసో తెలియకో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం ఈ భౌతిక ప్రపంచంలో, చేయాల్సి వస్తుంది. అంటే మీ ప్రశ్న ఏమిటి? అంటే మంచి అనేది చెడు అనేది ఎలా తెలుస్తుందనే? ఏదైనా చేయాల్సి వస్తుంది కదా గురించి, భౌతిక ప్రపంచంలో రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి కదా, మరి అది అన్ని కర్మల కింద యాడింగ్ అవుతున్నాయి కదా మళ్ళీ జన్మకి. మరి అది మోక్షంలోకి ఆ సైకిల్ అనేది ఎప్పుడు మనకి స్టాప్ అవుతుంది? దీన్ని నేను ఇంతకుముందు ఉదాహరణ ద్వారా కూడా చెప్పున్నాను. ఇప్పుడు ఒక పెద్ద తొట్టి ఉందనుకోండి, నీళ్ళ ట్యాంక్, దాంట్లో 1 కోటి లీటర్ల నీళ్లు ఉన్నాయి. దానికి నీళ్లు రోజు 100 లీటర్ల నీళ్లు బయటకు వెళుతున్నాయి, 100 లీటర్లు లోపలికి వస్తున్నాయి. అంటే బయటికి వెళుతున్న నీళ్ళే మళ్ళీ అవే వస్తున్నాయి అన్నమాట తొట్టి లోపలికి, ట్యాంక్ లోపలికి. ఇలా జరిగినంత కాలం ఆ తొట్టి, ఆ ట్యాంక్ అనేది ఎప్పుడు ఖాళీ కాదు. ఆ నీళ్ళనే కర్మలు అనుకోండి. ఇప్పుడు మనిషికి ఉన్న కర్మలనే ఆ నీళ్ళతో పోల్చుకోండి, సరి పోల్చుకోండి. మరి
కర్మల్ని ఖాళీ చేయాలి అంటే 2 మార్గాలు. ఒకటి, బయటికి వెళ్ళే నీళ్ళని కొంచెం ఎక్కువ వెళ్ళేటట్టు రంధ్రాన్ని పెద్దది చేయండి. 100 లీటర్లు పోయి 110 లీటర్లు పోతాయి ఇప్పుడు. రెండవది, బయటికి వెళ్ళే నీళ్లు 100 లీటర్లనే బానివ్వండి, పర్వాలేదు. లోపలికి వచ్చే నీళ్ళని బ్లాక్ చేయండి. ముందు 100 లీటర్లు వస్తున్నాయి, 90 లీటర్లే లోపలికి వస్తున్నాయి. బయటకు పోయేమో 100 లీటర్లు పోతున్నాయి. అంటే ఏదో ఒక నాటికి ఆ ట్యాంక్ ఖాళీ అవుతుంది. ఇంకా ఇంకా మీరు 2 చేయగలిగారు అనుకోండి. మీరు 2 చేయగలిగారు అనుకోండి, బయటికి వెళ్ళే నీళ్ళు పెరుగుతూ ఉంటాయి. 100 లీటర్లు కాకుండా, 100 లీటర్లు కాకుండా 110, 115, 120, 130, 150 అలా వెళుతూ ఉంటాయి. లోపలికి వచ్చే నీళ్ళని కూడా బ్లాక్ చేస్తున్నారు శరణాగతి భావంతో. ముందు 100 లీటర్లు వచ్చాయి, ఇప్పుడు 90, 85, 80 తగ్గిపోతున్నాయి. అప్పుడు మీ ఈ ట్యాంక్ ఖాళీ అవటం అనేది వేగం అవుతుంది. అయితే ప్రారంభ అవస్థలో ఎవరు ఆ స్థితిలో ఉండలేరు. యోగాభ్యాసాన్ని ప్రారంభం చేసినప్పుడు ఎవరు ఆ స్థితిలో ఉండలేరు. నేను అనుభవించే కర్మ ఏది నాకు మళ్ళీ సంచితం కాకూడదు అనుకుంటే కేవలం శ్రీరాముడు లేదా కృష్ణ భగవానుడే ఆ స్థితిలో ఉండటానికి సాధ్యమైంది. వాళ్ళకి మాత్రమే. వాళ్ళు అనుభవిస్తున్న కర్మ అనేది వాళ్ళకి అంటదు, అంటేది కాదు అని చెప్తుంటాం కదా, మన శాస్త్రాల్లో చెప్తుంటారు. ఆ స్థితిలో లేనప్పుడు మనం ప్రతి ఒక్కరికి ఎంతో కొంత పర్సంటేజ్ అనేది మళ్ళీ సంచితం అవుతుంది. దాని గురించి మీరు బాధపడాల్సిన పని లేదు, తప్పదు. మీరు ఒక రోజుకి 100 కర్మలు అనుభవిస్తుంటే అవి పాత జన్మల్లో మీరు చేసిన కర్మల ఫలితమే కదా. మీరు ఇప్పుడు వర్తమానంలో అనుభవించే 100 కర్మల్లో చాలా వరకు మళ్ళీ సంచితం అవుతాయి, గ్యారంటీ, అనుమానం లేదు. అది మనం ఆ స్థితిలో లేము కాబట్టి ఇప్పుడు ఆ స్థితికి వెళ్ళాలి అన్నమాట. కొద్ది కొద్దిగా ఆ స్థితికి వెళుతూ ఉండాలి పైకి. 100 కర్మలు అనుభవించేస్తే మనం కానీ శరణాగతి భావంతో, సమర్పణ భావంతో ఉన్నప్పుడు ఆ 100 కర్మల్లో కేవలం 90 మళ్ళీ సంచితం అవుతాయి. మన యోగాభ్యాసం ముందుకు జరిగే కొద్ది ఆ సంచితం అయ్యే కర్మల యొక్క పర్సంటేజ్ తగ్గిపోతుంటుంది. మనసులో ఎప్పుడైతే ఓవరాల్ కర్మలు తగ్గిపోతూ ఉంటుంటాయో అప్పుడు మనసు కూడా ప్రశాంతమైన స్థితికి రావడం మొదలవుతుంది. అప్పుడు అర్థమైందా? మీరు ముందే ఎగిరి చెట్టెక్కి కూర్చుండాలి ఉంటే ఎట్టా నాకు ఆ స్థితికి వెళ్ళిపోవాలని. మనం ఆ స్థితికి కొంచెం 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 ఎక్కి వెళ్ళాలన్నమాట, మెట్టెక్కి. దానికి వేరే ఫార్ములా ఏమి లేదు. కాకపోతే మీరు ఇందాక నేను చెప్పినట్టు ఎంతగా సమర్పణ భావం చేస్తే అంతగా తక్కువగా సంచితం అవుతాయి కర్మలు, ఒకటి. రెండవది, ఎంతగా ఎక్కువ సాధన చేస్తే అంతగా ఉన్న కర్మలు బయటికి వెళ్ళిపోతాయి. డబుల్ ఎఫెక్ట్ అన్నమాట ఇది. అదే కర్మల వేగం పెరుగుతుంది, మళ్ళీ వచ్చే సంచితమయ్యే కర్మలు తగ్గిపోతుంటాయి. డబుల్ ఎఫెక్ట్ కొడుతుంది అన్నమాట, డబుల్ ఎఫెక్ట్ లాగా. అర్థమైందా? ఓకే గురుజీ, బాగా. శ్రీలక్ష్మి అడగండి అమ్మా మీ డౌట్. అయిపోయిందా అంబిక? ఓకే ఓకే అమ్మా, అడగండి అమ్మా. గురుజీ నమస్తే. గురుజీ గాడ్ బ్లెస్ యు. మీ పేరు? శ్రీలక్ష్మి గారా? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గురుజీ ఇది ఇక్కడ జమ్మల్మడుగు, కడప డిస్ట్రిక్ట్ గురుజీ. జమ్మల్మడుగు. ఓకే ఓకే, అడగండి. గురుజీ, ఈ కలియుగంలో మనం ఎలా ధర్మంగా జీవించాలి గురుజీ? ఇంతకు ముందు అయితే ప్రకృతి కూడా బాగా సాధన కొంచెం చేసినా కూడా బాగా ఫలిస్తా ఉన్నాయి. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో దానికి రెట్టింపు చేసినా కూడా అంత
మనశ్శాంతి గాని అంత ప్రొటెక్షన్ గాని అంత ఉండడం లేదు గురుజీ. మనం ఇట్లా ఇంతకు ముందులాగా మనము అంత మనశ్శాంతిగా ఉండేదానికి మన సాధన ద్వారా మనకు అవకాశం దొరుకుతుందా గురుజీ? అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, కలియుగంలో కలి యొక్క ప్రభావం చేత మనిషి ఆధ్యాత్మిక మార్గానికి రాలేడు, కానీ ఎంత చిన్న ప్రయత్నం చేసినా మోక్షం వచ్చేస్తుంది అంటారు. ఇక్కడ రెండు ఉన్నాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో, కృతయుగం త్రేతాయుగంలో మోక్షం కావాలంటే వాళ్ళు చాలా సాధన చేయాల్సి వచ్చేది, ఎంతో పెద్ద తపస్సు చేయాల్సి వచ్చేది. కాకపోతే వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి యుగం ధర్మంగా ఉండేది, అందువల్ల పెద్ద సమస్యలు ఉండేవి కాదు. మనకి కలియుగంలో చుట్టూరు ఎటు చూసినా డిస్టర్బెన్సెస్. ఈ ప్రపంచం ప్రాపంచిక విషయాల మీద లాగేస్తుంటుంది మనిషిని. ఇలాంటి స్థితిలో ఏమాత్రం కొంచెం ప్రయత్నం చేసినా కూడా మోక్షం సాధ్యం అంటారు. ఇది కూడా విని ఉంటారు ఈ విషయం కూడా మీరు. సో మొత్తం విషయం అయితే ఒకటే అయింది కదా, కృతయుగం కావచ్చు, త్రేతాయుగం కావచ్చు, ద్వాపర యుగం కావచ్చు, కలియుగం కావచ్చు. కృతయుగంలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండేది కాదు, చాలా కష్టపడాల్సి వచ్చేది. త్రేతాయుగంలో డిస్టర్బెన్స్ రావటం మొదలైంది, ధర్మం ఇప్పుడు తగ్గిపోయింది. కానీ వాళ్ళకి అంతగా శ్రమ పడాల్సిన పని లేదు కృతయుగంతో పోల్చి చూసుకుంటే. అది కూడా తగ్గుతూ వస్తుంది కదా. కలియుగంలో చిన్న ప్రయత్నం చేసినా మీకు మోక్షం సులభంగా వస్తుంది. కాకపోతే దీనికి ఉన్న సమస్యలు, ప్రమాదాలు ఉన్నాయి. కాకపోతే అది కలియుగ విషయం. రెండవది మీరు అడిగిన ప్రశ్న, ఇప్పుడు మన ముఖం మనం ఎలా చూసుకుంటాం? మన నీళ్ళ తొట్టి ఉంది మన ముందు, నీళ్ళ కొలను అనుకోండి, పోనీ అలలు ఎగిసి పడుతున్నాయి, మనం రాళ్ళు వేస్తున్నాం. ముందు మీరు రాళ్ళు వేయటం ఆపేయండి, అలలు తగ్గిపోతాయి. అలలు తగ్గిపోయినప్పుడు మన ముఖం మనకి కనిపిస్తుంది. అదేవిధంగా ముందు మన చర్మం ప్రక్షాళన అవటం మొదలవటం అంటే మన మనసులో విద్యుత్తున అలలుగా లోస్తున్నాయి కదా, భావోద్వేగాలు అంటాం మనం. అవి శాంతించాలి ముందు. చర్మం ప్రక్షాళన అయ్యే కొద్దీ భావోద్వేగాలు తగ్గిపోతాయి. మనం అనుకుంటాం చూడండి, నేను ఒకప్పుడు చాలా కోపంగా ఉండేవాడిని, ముందు కొట్టి తర్వాత మాట్లాడేవాడిని, ఇప్పుడు అసలు నేను రియాక్ట్ అవ్వటమే మానుకున్నాను అంటుంటారు కొంతమంది. ఎందుకంటే ఆ కర్మలు అయిపోయినాయి, ప్రక్షాళనలు అయిపోయాయి. అక్కడ ఒకప్పుడు ప్రత్యేకంగా కోపంతో ఎగిరిగిరి పెడుతుండేవాడు ఒక వ్యక్తి, ఇప్పుడు అసలు ఎవరైనా తిట్టినా కూడా రియాక్ట్ కావడం మనం చూస్తుంటాం. ఒక్కసారి కర్మ ప్రక్షాళన లేకుంది, ఆ భావోద్వేగాలు శాంతిస్తున్నాయి మనసు. ఇప్పుడు భూకంపాలు అవంతా వచ్చేది కూడా ఈ ధర్మం లోపించే కదా గురుజీ మనకి ఇప్పుడు పరిస్థితుల్లో. ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ కూడా జనరల్ గా మన ఋషులు ఏం చెప్తారంటే, నేను ఎక్కడో స్వామి వివేకానంద గారి మాటల్లో చెప్తున్నాను, ఆయన పుస్తకంలో ఎక్కడో ఒకసారి రాసిస్తారు. ఆయన ఏ ప్రాంతంలో అయితే ఆధ్యాత్మికత అనేది లోపిస్తుందో, జనం ప్రాపంచిక విషయాల వైపు ఎగబడుతుంటారో, అక్కడ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలని వస్తుంటుంటాయి అంటే చెప్తారు. అంటే ఒక విధంగా భగవంతుడు మానవ జాతికి తలుపు మీద కొట్టడం అనమాట. ఏమని, మీరేం చేస్తున్నారా, మీరు భూమి మీద, మిమ్మల్ని భూమి మీద పంపించిందే యోగాభ్యాసం చేసుకోమని, మాయలో నుంచి బయటపడమని, దానికి బదులు మీరు మరీ మాయలో కూరుకుపోతున్నారు మీరు అని భగవంతుడు తలుపు జరుపుతున్నాడు జాగ్రత్త, హెచ్చరికగా మనకి. ఈ ప్రకృతి వైపరీత్యాల యొక్క అర్థం అది అన్నమాట. ఏ ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యం వచ్చినా కూడా దాని అర్థం ఏమిటంటే భగవంతుడు తలుపు జరుపుతున్నాడు హెచ్చరికగా. అర్థమైందా? అది వ్యక్తిగత జీవితంలో అయినా అవ్వచ్చు, ఎవరికైనా ఏదైనా దుఃఖం రావచ్చు, కష్టం నష్టం వాటిల్లవచ్చు, అది కూడా తలుపు తట్టడం లాంటిది అనమాట. కాబట్టి అంతా మంచికే జరుగుతుంది, మన మంచికే జరుగుతుంది. ఏ కష్టం రాలేదనుకోండి ఏ మనిషికి, ఇంకే అసలు భగవంతుడు గుర్తుంటాడు ఆ మనిషికి.
భగవంతుడు శక్తి గుర్తరాడు కదా అటువంటి పరిస్థితుల్లో. అవును గురూజీ. అలా అడగండి ఇంకా ఇంకేమన్నా. ఇంకా ఎవరైనా ఉన్నారమ్మా సాధన పరంగా క్వశ్చన్స్? ఇంతేనా ఈ రోజుకి? ఇక ఓకే, చక్కగా సాధన చేసుకోండి. అన్నిటికన్నా ముఖ్యం ఎక్కువగా యూట్యూబ్లో ఇంటర్నెట్లో మీకు చూస్తున్నటువంటి సాహిత్యం ఎంతో ఉంటుంది ఈ రోజుల్లో. వాటి వల్ల ఎక్కువగా కన్ఫ్యూషన్ పడుతూ ఉంటుంటారు, సహజమే. ఏదేమైనా కాలం గడిచే కొంది, మీరు సాధన ముందుకు సాగే కొంది మీ యొక్క అనుమానాలన్నీ తీరిపోతాయి. మీరు దాని గురించి మీరు పెద్దగా బాధపడాల్సిన పని లేదు. ఎవరు మొదటి నుంచి ప్రారంభ స్థితిలో నుంచి అందరూ ఉన్నత స్థితిలో ఏమి లేరు కదా. మనం పెద్ద పెద్ద ఋషులు తీసుకోండి, వాల్మీకి, మన ఎంత పెద్ద ఋషులు ఉన్నారో చాలా మంది ఒకప్పుడు వాళ్ళు పాపం చేస్తున్న వాళ్ళే. వాల్మీకి గురించి తెలిసిందే కదా మీకు. ఆయన ఒకప్పుడు ఎలాంటి స్థితిలో ఉండేవాళ్ళు. అంత పెద్ద గొప్ప విశ్వామిత్రుడు, ఆయన ఏ స్థితిలో ఉండేవాడు ఒకప్పుడు? ఒక అహంకారి అయిన ఓ రాజు కదా. వీళ్ళందరూ కష్టపడి ఆ స్థితికి చేరారు. అలాగే మన ఆధునిక కాలంలో కూడా అన్నమాచార్యుడి గురించి మీకు తెలిసిందే కదా కథ. మొదటి నుంచి ఆయన ఆధ్యాత్మికంగా లేడు కదా అండి. తర్వాత కూడా ఆధ్యాత్మిక యాత్రలో మొదలుపెట్టింది ఆయన. అలాగే మిగతా ఎంతో మంది గొప్ప గొప్ప యోగులందరూ కూడా ప్రారంభ స్థితిలో అందరూ ఆ స్థితికి వెళ్ళిపోలేరు. మీరు వాళ్ళ స్థితితో మీరు పోల్చుకొని చూడపాకండి. నిదానంగా మీ యొక్క దారి క్లియర్ చేసుకుంటూ పైకి వెళ్ళండి. ఒక్కొక్క స్టెప్ వేయండి. కొంత కొన్ని సంవత్సరాలు సాధన చేసిన తర్వాత ఇప్పుడు మీకే స్వయంగా మీకు అనుభవం చెందుతారు. మీలో చాలా మార్పు వచ్చిందనే విషయం మీకు తెలిసి వస్తుంది మీకు. కానీ సమయం పడుతుంది ప్రతిదీ. ఇప్పుడు ఏదైనా జబ్బు చేస్తుంది, ఇన్ఫెక్షన్ శరీరంలో, డాక్టర్ దగ్గరికి వెళ్తాము. డాక్టర్ గారు 4 వారాలు యాంటీబయాటిక్స్ రాస్తారు. రోజుకు 3 బిళ్ళలు మింగమంటాడు. అంటే 8 గంటలకు ఒక బిళ్ళ. 4 వారాలు ఎక్కడ మింగేది? నాకు తొందరగా నయం కావాలని చెప్పి నేను 2 మింగితే ఎలా? డోస్ ఎక్కువ అయిపోతుంది కదా, శరీరం తట్టుకోలేదు కదా అండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతిదానికి సమయం అనేది పడుతుంది. మనం భోజనం చేస్తాం, బలహీనంగా ఉంది, శక్తి లేదు, 4 రోజులు భోజనం చేయలేదు, దొరకలేదు. ఎవరో సడన్ గా భోజనం పెట్టారు, వెంటనే ఎనర్జీ శక్తి రావాలంటే కనీసం కొన్ని నిమిషాలన్నట్టు సమయం, ఒక అరగంట అన్న టైం పడుతుందా లేదా? తిన్న భోజనం శరీరంలోకి వెళ్ళాలి, రక్తంలోకి వెళ్ళాలి, ఇప్పుడు కూడా శక్తి అనేది వచ్చేది. అదేవిధంగా ప్రతి దానికి సమయం అనేది పడుతుంది. ప్రతి ఒక్క మహిళ ఒక బిడ్డను కనాలంటే 9 నెలలు పడుతుంది సమయం. అది ప్రకృతి ధర్మం. అది బిడ్డ 9 నెలలు ఎక్కడ మోసేది? నేను తొందరగా కనేయాలంటే అలా. సో ప్రతి దానికి సమయం అనేది పడుతుంది. అదేవిధంగా కర్మల ప్రక్షాళనం ఎక్కువ వేగంగా వెళ్ళినా కూడా మనం తట్టుకోలేము. మన జీవితం అల్లకొల్లోలం అయిపోతుంది, అక్కడ భరించలేము. చాలా మంది సాధకులు కంప్లైంట్ కూడా చేస్తూ ఉంటారు, అసలే ఆ క్రియలు ఉగ్రంగా జరుగుతుంటాయి, తట్టుకోలేకపోతుంటారు. సో సమయం అనేది పడుతుంది. దాని గురించి మీ పని మీరు చేయండి. మీరు చేయాల్సింది మీరు చేయండి. చక్కగా మీకు శక్తిపాత దీక్ష దొరికిపోయింది, భగవంతుడి కృప దొరికింది అని అర్థం దాని మీద. ఇక మీ గురువు అంటే నేను మీలాంటి వాడిని. నా కర్మలను వదిలించుకోవడానికి నేను ప్రయత్నం చేసుకుంటున్నాను. నేను ఎంతవరకు మాధ్యమం అయ్యాను అంతే. ఎవరికైనా యాక్సిడెంట్ అవుతుంది, కాపాడేది భగవంతుడే కదా మనిషిని. కాకపోతే
ఆ భగవంతుడి కృప ఉన్నప్పుడు వెంటనే ఏదో ఒక మీకు అంబులెన్స్ సహాయం వస్తుంది, మిమ్మల్ని ఏదో వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి చేరవేయటం జరుగుతుంది. అక్కడ ఏదో ఒక ఆపరేషన్ చేసే డాక్టర్ రెడీగా కూడా ఉంటాడు, మీరు బతికి బయటపెట్టిపోతారు. ఇక్కడ అంబులెన్స్ కానీ, మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిన వాళ్ళు కానీ, అక్కడ ఆపరేషన్ చేసిన డాక్టర్ కానీ, వీళ్ళందరూ మాధ్యమం అవుతున్నారు. అక్కడ రక్షిస్తుంది భగవంతుడే. అక్కడ మిమ్మల్ని గురువు కూడా అంతే. సమాజంలో ఒక వ్యక్తిగా నేను నా కర్మల నుంచి బయటపెట్టడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మీకు మరి భగవంతుడి కృప దొరుకుతుంది కాబట్టి భగవంతుడు ప్రత్యక్షమై మీ మీద డైరెక్ట్ గా మీకు దీక్ష ఇవ్వాలి అనుకుంటే అలా, ఒకవేళ భగవంతుడు మీ ముందు ప్రత్యక్షమైనా మీరు గుర్తు కూడా పట్టలేరు. ఆ విషయం మీకు తెలుసు, అవునా కదా? మహాభారతంలో ఎంతమంది గుర్తుపెట్టారు కృష్ణుడిని? రామాయణ కాలంలో ఎంతమంది రాముడిని గుర్తుపెట్టారు ఆయన భగవంతుడని? సో భగవంతుడు మీ ముందు వచ్చినా కూడా ఇప్పటికిప్పుడు గుర్తు కూడా పట్టలేదు. కానీ ఆయన కృప మీకు మీ మీద వచ్చినప్పుడు మీకు ఏదో ఒక గురువు మాధ్యమంగా దీక్ష దొరికిపోయింది. ఇంకా మీకు ఎదురే ఉంది. ఇంకా చక్కగా ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ ఆల్. చక్కగా మనం మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడన్నా సత్సంగంలో కలుద్దాం. అంతేనా? ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా? ఇంకా టైం కూడా అయిపోయింది కదా. ఇంకా ఓకే దెన్, గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. ధన్యవాదాలు గురుజీ, ధన్యవాదాలు. ఓ టైం అయిపోయిందని చెప్తుందా మరి, చూపిస్తుంది. ధన్యవాదాలు. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ అమ్మా, ఈ సెషన్ పెట్టినందుకు చాలా. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై గురుదేవ్, శ్రీ గురుదేవ్.